ఆశ్రమ పాఠశాలలో గత నెల 29వ తారీఖు ఫుడ్ పాయిజనింగ్ కు గురైన చౌదరి శైలజ అనే అమ్మాయి నిన్న చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది పూర్తిగా ప్రభుత్వ చేతగానితనం, పర్యవేక్షణ లోపం వల్లనే జరిగిందనేది సుస్పష్టం. ఫుడ్ పాయిజనింగ్ గల కారణాలను ఇంకా అధ్యయనం చేయలేదు. బాధ్యులైన అధికారుల మీద తూతూ మంత్రపు చర్యలు తప్పించి ఇదమిత్తంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దాదాపు 42 ఘటనలు ఆశ్రమ పాఠశాలలో, ప్రభుత్వ హాస్టల్లో జరిగిన ఈ సంవత్సర కాలంలో. అయినా వాటి మీద ఎటువంటి అధ్యయనం జరగలేదు. చాలా దారుణమైన విషయం. శైలజ కుటుంబం కడు పేదరికంలో ఉంది. వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే నైతిక బాధ్యత వారిదే. ఈ కుటుంబాన్ని కనీసం 25 రోజుల పాటు నిమ్స్ ఆసుపత్రిలో అమ్మాయి ఉంటే కనీసం పరామర్శించే తీరిక కూడా మంత్రులకు లేదు. ఇది చాలా దారుణమైన విషయం. వెంటనే వారు రాజీనామా చేసి ఒక ప్రాపర్ సందేశాన్ని, ఒక మెసేజ్ ను పాస్ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నా. అట్లనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. వారికి ప్రభుత్వ నివాస గృహం ఒకటి నిర్మించేయాలి, ఇల్లు కట్టించేయాలి. వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తున్నా. ఈ విషయాల మీద రాబోయే అసెంబ్లీ సెషన్ లో 9వ తారీఖు నుంచి జరిగే సెషన్ లో తప్పకుండా సమస్యను లేవనెత్తాం. కానీ ప్రభుత్వం ఇంత మందపుతోలు వ్యవహారంతో వ్యవహరించడం అయితే చాలా దారుణమైన విషయం. ఎన్నడూ కూడా ఇటు ఆశ్రమ పాఠశాలలో ఇంత దారుణమైన పరిస్థితి లేదు. సరుకులు సరిగ్గా రావట్లేదు, కాంట్రాక్టర్లు బిల్లులు సరిగ్గా చెల్లించడం లేదు, పూర్తిగా కలుషిత ఆహారం సప్లై చేస్తున్నారు. ఆహారంలో లోపమా, తాగునీటిలో లోపమా అనేది కనీసం తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. కేవలం కప్పిపుచ్చి ఏదో శవదహనం చేసేస్తే మా పని అయిపోతుంది అని ఆలోచన చేస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా వివిధ వేదికల్లో ఈ ప్రభుత్వం ఏదైతే సాగిస్తున్న మరణ మృదంగం ఏదైతే ఉందో దాన్ని ఇకనైనా ఆపాలి. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఒక ఆడబిడ్డ చనిపోయింది అని అంటే అది ఎంత అప్రతిష్ట మనకు అనేది ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు సమీక్షల పేరిట కాలయాపన చేయకుండా ఇదమిత్తంగా కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కుటుంబ పరిస్థితి చాలా దారుణం. వారి ఇల్లు చూస్తే